హలో అండి, నేను డాక్టర్ లిఖిత, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, హోలిస్టిక్ హాస్పిటల్ నుంచి. నన్ను ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 40 ఇయర్స్ తర్వాత జనాలు ఏ టెస్ట్లు చేయించుకుంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా డిసీజెస్ ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా అని అడిగారు. డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం హోల్ బాడీ చెకప్స్ చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో, హాస్పిటల్స్లో చాలా వాటిల్లో చేస్తున్నారండి. మనకి కంప్లీట్ బ్లడ్ ఎగ్జామినేషన్ కానీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, ఇలాంటివి ఫ్రీక్వెంట్గా చేసే టెస్ట్స్. షుగరు, బీపీ, లేకపోతే కిడ్నీకి సంబంధించిన టెస్టులు, లివర్కి సంబంధించిన టెస్టులు, పొట్ట స్కాన్. ఇప్పుడు మగవాళ్ళల్లో అయితే ప్రాస్టేట్కి సంబంధించి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఉంటుంది. అదేంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్ని ఒకవేళ డయాగ్నోస్ చేస్తే మనం ఫస్ట్ చేసే టెస్ట్ అండి. ఉమెన్లో ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయొచ్చు, ప్యాప్స్మియర్ అని చేయొచ్చు. అలాంటివి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే టెస్టులు. అవి ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్గా మనకి కనిపించేవి. ఈ మధ్య ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నవి. అండ్ మ్యామోగ్రఫీ అనేది ఉమెన్లో సెపరేట్గా చేస్తారు, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయడానికి. అది కాకుండా కూడా రొటీన్గా చేసే టెస్టులు ఏంటంటే అండి, మనం చేయించుకోవాల్సిన టెస్టులు వైటమిన్ లెవెల్స్ అనేవి ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఎండల్లో బయటకు వెళ్ళట్లేదు. అండ్ వెజిటేరియన్స్ ఉంటున్నారు, వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో వైటమిన్ డి, B12, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా కామన్గా మనం చేయించుకోవాల్సిన టెస్టులు అయిపోయినాయి ఈ రోజుల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. చిన్నగా 23 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళు డెస్క్ జాబ్స్ ఒక్కటే చేస్తున్నారు, లేసి వర్కౌట్ కానీ లేకపోతే మినిమం ఎక్సర్సైజ్, కింద షాప్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు బైక్స్ వాడుతున్నారు. సో అలాంటి వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో 25 ఇయర్స్ వాళ్ళకే ఆల్మోస్ట్ ట్రైగ్లిజరైడ్స్ అనేది 500, 600 ఆ రేంజ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం తెలుసుకోగలిగేది ఓన్లీ ఈ ప్యాకేజెస్ కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా చేసుకునే టెస్టుల ద్వారానే. సడన్గా పేషెంట్ సిక్ అయ్యారు, హార్ట్ అటాక్ వచ్చింది, యంగ్ ఏజ్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా మనం చాలా వింటున్నామండి. అర్లీగానే మనం ఈ ప్యాకేజెస్ కానీ టెస్టులు కానీ ఇలాంటివి చేయించుకోగలిగితే ఇవన్నీ చాలా ప్రివెంట్ చేయొచ్చు. అందుకే ఈ మధ్య చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇయర్లీ చెక్ అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. అది నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ అవి లేకపోయినా స్వతహాగా జనాలు వచ్చి ఇలా రొటీన్ చెక్స్ చేయించుకోవడం చాలా బెటర్ అని నా సజెషన్.